గత వారం రోజులు చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ నాయకులు కులాలను రెచ్చగొట్టే కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టారు. నిన్న రోజు చూసాం. కాకినాడ జిల్లాలో వైసీపీ కాపు నాయకులందరితో కూడా జగన్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగు, ఆ సమావేశం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, కాపుల శ్రేయస్సు కోసం, ఇతర కులాల శ్రేయస్సు కోసం పెడితే సంతోషం. కానీ అలా కాకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేందుకు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేందుకే యొక్క మీటింగ్ ఏర్పాటు చేయించారు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఆయన ఉనికిని కాపాడుకున్నారు. మళ్ళీ స్థానిక సమస్యలు ఎన్ని చూస్తూ ఉన్నాయి. ఏదో విధంగా కులాలను రెచ్చగొట్టుకోవాలి, మతాలను రెచ్చగొట్టుకోవాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి లబ్ధి పొందాలి, మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి రావాలి అనే యొక్క దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఒక కుల నాయకుడిగా చిత్రీకరించాలి, ఒక కుల నాయకుడిగా తీసుకొని రావాలి, జనసేన పార్టీకి కుల పార్టీ ముద్ర వేయాలనే యొక్క ఆలోచనతో జగన్ రెడ్డి ఈ విధమైనటువంటి కుయుక్తులు పన్నుతూ మీటింగ్లు పెట్టిస్తూ ఉన్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు, అసలు నాకేం సంబంధం, రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి కులంలో అయినా, ప్రతి మతంలో అయినా, ఎక్కడైనా ఎవరో ఒకరు తప్పులు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరికీ వర్తిస్తుందా? ఇప్పుడు సాయి కృష్ణ అబ్బాయి మిస్సింగ్ అయ్యాడు. అది ఏ విధంగా మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, ఖచ్చితంగా నిజాన్ని నిప్పు తెలుస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎవరో తప్పు చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టాలి. ఇప్పుడు జగన్ రెడ్డి తప్పు చేస్తే జగన్ రెడ్డి కాబట్టి నాకు వర్తిస్తుందా? అంటే ఆయన చేసే తప్పులన్నీ మా కులానికి వర్తిస్తాయా? ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, అన్నీ కూడా రాష్ట్రంలో కులాలను రెచ్చగొడుతూ, మతాలను రెచ్చగొడుతూ అల్లకొల్లం చేస్తూ ఉంటాడు. అవన్నీ అందరికీ వర్తించకూడదా? ప్రతి కులంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. కానీ అది కులానికి అందరికీ వర్తించదండి. కానీ ఈ వైసీపీలో మాత్రం ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిని కులాలకు తీసుకొని రావాలి, కుల నాయకులుగా ఆయన చిత్రీకరించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో వైసీపీ పార్టీ చేస్తూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న చూసాం, మన బొత్స సత్యనారాయణ గారు కాకినాడ జిల్లాలో మీటింగ్లో ఆయన చెప్తాడు, ఇదే బొత్స సత్యనారాయణ గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడు జగన్ రెడ్డి అని చెప్పాడు. ఇదే బొత్స గారు ఆరోపించారు, నిలదీశారు గతంలో. అదే జగన్ రెడ్డి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి మంచోడు చెప్పాడు. ఆయనకు భజన చేస్తూ, ఆయనకు వత్సాస పలుకుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. మీరు సీనియర్ నాయకులు బొత్స గారు, మీరు ఒకసారి ఆలోచించాలి, మాట్లాడేద్దాం. నిన్నటి దుర్మార్గుడు ఈరోజు నీకు మంచోడయ్యాడా? అంటే నీ రాజకీయ లబ్ధి కోసం మీరు కులాన్ని ఆయన దగ్గర చేర్చాలి, కాపు కులం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నడచాలి అని దుర్బుద్ధితో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఆరోపణ చేయడం దుర్మార్గమైన. కాపులు కూడా విఘ్నులు, వారికి రాజకీయ చైతన్యం వారన్నీ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి కుల రాజకీయాలు. ఎవరో తప్పు చేస్తే, ఏ మూలలో తప్పు చేస్తే, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అది తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం, జనసేన పార్టీకి అంటగట్టడం. జనసేన పార్టీ ఎన్నో ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. కులాలకు కలిపే పార్టీ జనసేన పార్టీ. ఆయన
జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని రాష్ట్రంలో కులాల కట్టగట్టాలని చెప్పేసి కుయుక్తులు పడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే ప్రజల పక్షాన ఏదైనా తప్పులు అయితే చూపించండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏదైనా సూచన చేయండి. అంతేగాని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం ఏమైనా చర్య. ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడు, ఆయన అన్ని కులాలకు కావలసినటువంటి వ్యక్తి, ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అభిమానం ఉన్నటువంటి నాయకుడు, ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి అతను. అటువంటి వ్యక్తిని ఒక ప్రాంతానికి ఒక ఏరియాకి పరిమితం చేయాలని చెప్పేసి జగన్ రెడ్డి కుయుక్తులు పడుతూ ఉన్నారు. చూసా గతంలో మీ ప్రభుత్వ పాలనలో ఏం చేశావో మీరు ఏం చేశావు? 5 సంవత్సరాలు ఇదే కులాలను రచ్చగొట్టుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడు అదే పని చేయాలని చూస్తూ ఉన్నాం. ఏం చేశావు చెప్పు. ఎక్కడ చూసినా గత ప్రభుత్వ హయాంలో దోపిడీలు చేశారు, దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మాట్లాడుతున్న నాయకులంతా వీళ్ళే. దోపిడీల సొమ్ముతో, దుర్మార్గాలు చేసిన సొమ్ముతో కోట్ల రూపాయలు సంపాదన చేసుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో అల్లర్లు సృష్టించాలి, కులాలు రెచ్చగొట్టాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ప్రజలు సహించరు. తప్పకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎన్ని కుయుక్తులు పడినా, మీరు ఎన్ని చేసిన స్థానిక సంస్థలు, వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల కోసం మీరు చేసినటువంటి నాటకాలు ఇవన్నీ అంతే. అంతకు రెండోది కాదు, ప్రజలను డైవర్ట్ చేయాలి. ఎక్కడైనా ఒక శవం దొరికితే చాలు, ఎక్కడైనా ఒక గొడవ దొరికితే చాలు, ఆ శవ రాజకీయం చేయడం, ఆ శవాన్ని పట్టుకొని ఆ కులానికి సంబంధించింది, ఈ కులానికి సంబంధించింది అని చెప్పడం. మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చెప్తే మీరు ఏం మాట్లాడినారు? మళ్ళీ ఎస్సీలతో మీటింగ్ పెట్టచ్చు ఆ రోజు మీరు పెట్టి మాట్లాడించచ్చు కదా మీరు. జగన్ రెడ్డి చేసావు, మళ్ళీ ఆ పని మీరు చేశారా మీరు? కానీ అవి చేయవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టేది మాత్రమే కులాన్ని ఉపయోగించుకుంటూ ఆయన మీద బురద చల్లుతూ ఆయన కులనాయకుడిగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఆయన ఒక ప్రాంతాన్ని కట్టడి చేయాలి, ఒక ఏరియాని కట్టడి చేయాలని చెప్పి ప్రయత్నం చేసే భాగంగా అందులో భాగంగా ఈ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. మళ్ళీ అనంతబాబు మీద మీరు మీటింగ్ పెట్టచ్చు. నువ్వు అనంతబాబు చంపినటువంటి డ్రైవరు ఎస్సీ సామాజిక వర్గం. మరి ఆ రోజు నువ్వు ఎస్సీలందరితో కూడా మీటింగ్ పెట్టచ్చు. నువ్వు పెట్టించావు, మళ్ళా అందుకు పెట్టించావు. నువ్వు ఒకటే నీ దుర్బుద్ధి, నీ దురాలోచనలు ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని కష్టపట్టించాలి, ఏదో విధంగా అధికారంలోకి రావాలి, స్థానిక సమస్యలు గెలవాలి అనే దురాలోచనతో పవన్ కళ్యాణ్ గారి పైన మీరు బురదలను చూస్తున్నారు. ఆయన కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. ఆయనకి కులాలు మతాలు అంటావు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవన్నీ ప్రయోజనం లేనటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ గారు కులాలకు మతాలకు అతీతమైనటువంటి వ్యక్తి. అతను మహోన్నతమైనటువంటి సిద్ధాంతాలతో ప్రజలను ఆదుకోవాలి, యువతను ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే గొప్ప ఆలోచనతో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. అంతేగాని కులాల కోసం, మతాల కోసం ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఆయన ఒకటే, అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే, అందరూ నాకు సమానమే. మామూలుగా ఇంతకుముందు గత 2 సార్లు చెప్పాడు, హిందువులకు అన్యాయం జరిగినా నేను నిలబడతా, క్రిస్టియన్లకు అన్యాయం జరిగినా నేను నిలబడతా, ముస్లిమ్స్కి అన్యాయం జరిగినా నేను నిలబడతా, బౌద్ధులకు అన్యాయం జరిగినా నేను నిలబడతా అని చెప్పాడు ఆయన. అంటే అందరూ నాకు సమానమే. కానీ ఏ కులాన్ని ఎవరు కించపరచకూడదు, ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు, అన్నీ సమానంగా ఉండాలి అనే మంచి భావాలు కలిగినటువంటి మన రాష్ట్రంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా లాగడం, కులాన్ని గంటగట్టాలి, జనసేన పార్టీ మీద తుమ్మెత్తిపేసే విధానం మీరు ఇప్పటి నుంచైనా మీరు జగన్ రెడ్డి ఇప్పటి నుంచైనా నీ యొక్క కుల రాజకీయాలకు స్వస్తి పలికి మంచి రాజకీయాలు చేయి. నీకు ఏదైనా ఎంతో ప్రజలు క్షమిస్తాను. ఎందుకంటే గతంలో చూసాం మీ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల 11 సీట్లకు దిగిపోయారు. 154 సీట్ల నుంచి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. మధ్యలో 5 తీసేశారు కదా, 151 5 తీసేసి 11 పెట్టారు. అయినా మీకు బుద్ధి మారలేదు, జ్ఞానం రాలేదు, మీ కార్యకర్తలకు బుద్ధి మారలేదు, నీకు బుద్ధి మారలేదు. అదే దుర్మార్గమైనటువంటి బుద్ధులే మీ మైండ్లో ఉన్నాయి. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని స్వాగతించండి. మీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని ఈ విధమైన కుల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని చెప్పేసి
వైసీపీ నాయకులను ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నా. పదే ఇదే పునరావృతి మీద జగన్ రెడ్డి తప్పకుండా ప్రజలు తిరగబడి, మా వీర మహిళలు తిరగబడి మీ మీద దాడి చేసే పరిస్థితులు వస్తాయని చెప్పేసి, రాష్ట్రంలో జగన్ రెడ్డి నువ్వు మీటింగ్లు పెట్టే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా గమనిస్తూ ఉంటారు, నీ దుర్బుద్ధులు గమనిస్తూ ఉంటారు, నీ దుర్మార్గాలను గమనిస్తున్నారు, నీ రాజకీయాలను గమనిస్తూ ఉంటారు. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి 100% ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మళ్ళీ మీకు ఒక్కసారి బుద్ధి చెప్తారు ప్రజలంతా అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.